హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. ఈసారి పెద్ద సంఖ్యలో జనం రావడంతో త్వరగా చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించామన్నారు నిర్వాహకులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలు వాలంటీర్ సపోర్ట్ చేశారన్నారు. గతంలో జరిగిన ఇబ్బందులు ఇప్పుడు తలెత్తకుండా కౌంటర్లు క్యూలెన్స్ పెంచడం వల్ల ఈసారి త్వరగా పంపిణీ అయిందన్నారు. దాదాపు 3 లక్షలకు పైగా జనాభా కోసం ప్రసాదం తయారు చేసినప్పటికీ అయిపోయిందని తిరిగి మళ్లీ ప్రసాదం తయారు చేసుకొచ్చినట్లు చెప్పారు నిర్వాహకులు. చేప ప్రసాదం అందని వారు తమ ఇంటి వద్దకు వస్తే అందచేస్తామని అంటూ నిర్వాహకులతో కల్పన ఫేస్ టు ఫేస్. రెండో రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం కొనసాగుతుంది. నిన్న మొదలైన చేప ప్రసాదం అయితే కంటిన్యూగా నిన్నంతా కూడా 24 గంటల పాటు కూడా చేప ప్రసాదం అనేది బత్తిని కుటుంబ సభ్యులతో పాటు ఇటు చాలా మంది కూడా వేశారు వాలంటీర్స్ కి సంబంధించి. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తూ ఉన్నారు. నిన్న చూసుకున్నట్టయితే దాదాపు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా కనిపించారు. కాకపోతే ఈ రోజు చూసుకున్నట్టయితే తెలుగు ప్రజలు అంటే తెలంగాణ ఇటు ఆంధ్ర అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు చేప ప్రసాదం ఎంతమందికి వేశారు, దాంతోపాటు ఇంకెంతమంది వచ్చే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు బత్తిని కుటుంబ సభ్యులు ఉన్నారు. అమర్నాథ్ గౌడ్, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి. సో నిన్న నుంచి చేప ప్రసాదం కంటిన్యూగా జరుగుతూ ఉంది. సో ఎంతమంది వచ్చారు దాదాపు నిన్నటి నుంచి వాటి వరకు? ఈ చేప ప్రసాదము యాక్చువల్లీ మేము 10:30 నుంచి 11 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అయితే మాకు డీసీపీ మేడం గారు ఏం చెప్పారంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నది, మీరు కొద్దిగా తొందరగా స్టార్ట్ చేయమని చెప్తే మేము ఇంటి నుంచి ఇక్కడికి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి 8 గంటల వరకు మేము ఇక్కడ చేరుకున్నాము. అక్కడి నుంచి అంతా రెడీ చేసుకొని 8:30 నుంచి స్టార్ట్ చేసాము. అసలు 11 వరకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ 8:30 వరకు స్టార్ట్ చేసినాము. స్టార్టింగ్ ఏమున్నా కానీ స్టార్టింగ్ క్రౌడ్ చాలా ఉండే పొద్దున. ఈసారి మా అంచనా ప్రకారం ఒక 3 లక్షల వరకు చేశాము. ఈసారి మాకు మధ్యలో ఇబ్బంది అయ్యింది, కొద్దిగా ఏంటంటే మేము దగ్గర ఒక 3 లక్షల వరకు చేప ప్రసాదము ఇంకా కార్తీ మందు అంతా రెడీ చేసుకున్నాక తర్వాత కూడా మాకు కొద్ది తక్కువ పడ్డది. మేము అంచనా వేసిన దానికంటే ఇంకా మాకు ఏదైతే ప్రసాదం మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసుకొని రావాల్సి వచ్చింది. ఎక్కడ ఏమి ఇబ్బంది కాకుండా మేము సాఫీగా 24 గంటలు మీరు చూస్తున్నారు, 8 గంటలకు స్టార్ట్ చేసినాము, అయినా కానీ మేము ఇంకా ఇస్తూనే ఉన్నాము. ఇది కాకుండా కూడా మళ్ళీ ఇంటికాడ కూడా ఇవాళ ఈవినింగ్ వరకు ఇంటికాడ కూడా ఇస్తాము. దూద్ బౌలి, కవాడి కూడా. ఇంకా ఆ ప్యాంప్లెట్లో మా తమ్ముళ్ళు అందరిది నంబర్లు ఉన్నాయి, ఎవరికి ఎక్కడ వీలైతే అక్కడ వచ్చి ఎవరి ఇంటికాడనైనా తీసుకోవచ్చు. దాదాపు ఎక్స్పెక్టేషన్స్ వచ్చి కూడా 1 లక్షకు పైగా వస్తారని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేసింది. మీరు వచ్చేసి కూడా 3 లక్షల మందికి వరకు కూడా చేసామని చెప్తా ఉన్నారు. అయినా కూడా ప్రసాదం అయిపోయిందంటే దాదాపు ఎంతమంది వచ్చి తీసుకుని ఉంటారు? ఇది మేమైతే మా ఎక్స్పెక్టేషన్ అయితే 3 lakhs వరకు అయితే వచ్చారు అని మా ఎక్స్పెక్టేషన్. ఇంతకుముందు మేము పూర్వము ఫిషరీస్ డిపార్ట్మెంటు ఫిష్ సప్లై చేయకపోతుండే, వేరే వాళ్ళు ఇంటికాడ మేము ముందు ఇంటికాడ ఇచ్చేవాళ్ళము. అప్పుడు వేరే వాళ్ళు వచ్చి చేప పిల్లలని ఇంటి బయట అమ్ముకుంటుండే. కానీ ప్రతిసారి ప్రాబ్లం అవుతుందని ఫిషరీస్ డిపార్ట్మెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తే ఒక 20 ఏళ్ళ నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంటు సప్లై చేస్తుంది. మాకు మందు ఇంత చేస్తే ఇంత ఒక 20 మందో 50 మందికో ఒక కౌంట్ ఉంటుంది మాది మందుకి. ఆ మందు ప్రకారం మేము అంచనా వేస్తాం. ఈ చేపది ఎన్ని అమ్ముడుపోయినా మాకు ఏమి తెలియదు. ఎందుకంటే ఇక్కడ కాకుండా అగ్రవాల్ సమాజ్లో కూడా కొంతమంది అక్కడ వేస్తారు, కొంతమంది అక్కడ డివైడ్ అవుతుండ్రు, విఐపి కౌంటర్లో డివైడ్ అవుతుండ్రు పబ్లిక్. అంతా ఇక్కడనే వచ్చేటిది కాదు, ఇవి కూడా అన్నీ కౌంట్ చేయాలి. అది మేము దృష్టిలో పెట్టుకొని మా అంచనా ప్రకారం 3 లక్షల పైన మేము. మెయిన్గా చూసుకున్నట్టయితే ఈరోజు పబ్లిక్ అంతా ఇంకా వస్తున్నారు కదా, దాదాపు ఎంతమంది ఇంకా వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎప్పటి వరకు ఇస్తారండి? ఇంకో గంట 2 గంటలు అయినా కానీ ఇంక ఇస్తా అంటే క్రౌడ్ని బట్టి డిసైడ్ చేస్తాము. తగ్గిపోయింది అనుకోండి, ఇక్కడ స్టాప్ చేసేసి ఇంటి దగ్గర ఎవరైతే ఇక్కడ తీసుకోలేకపోయారో మా ఇంటి దగ్గర ఇస్తాము. 1,50,000 చేప పిల్లలే పెట్టినాము, మీరు 3 లక్షల కౌంట్ అనేది చెప్తున్నారు కదా. అంటే జనరల్గా మనకు లాస్ట్ 2 days నుంచి కూడా లైన్లో అందరు ఫుల్ బ్యారికేడ్ అందరు నిల్చోను, అంతమంది 1,50,000 కౌంటే అయిందా జనరల్గా. అది ఫిషరీస్ వాళ్ళ దగ్గర అమ్మేది కాకుండా లోకల్లో ఉన్న పబ్లిక్ వాళ్ళు బయట కూడా వచ్చి వాళ్ళు కూడా సేల్ చేస్తుంటారు. వాళ్ళ కౌంట్ అయితే ఫిషరీస్ వాళ్ళ దగ్గర ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అన్ని సమాజ్ వాళ్ళు ఇప్పుడు 5-6 సమాజాలు ఉన్నాయి, వాళ్ళ షెడ్లల్లో వాళ్ళు ఇస్తుంటారు.
మా ఇంటి దగ్గర 2 ఇప్పుడు కవాడిగూడలో కానీ దూద్బోలిలో కానీ కంటిన్యూగా అక్కడ వచ్చే వాళ్ళు అక్కడ అంటే చాలా మందికి పాత వాళ్ళకి ఆ అడ్రస్లతోని వాళ్ళు ఐడియా ఉంది కాబట్టి అక్కడే వచ్చి ఈజీగా అయిపోతుందని అక్కడ వచ్చి సో దాన్ని బట్టి మేము కౌంట్ చెప్తున్నాం అది. అండ్ ఇవాళ ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత కూడా అక్కడ ప్యాంప్లెంట్లో మా నంబర్లు ఉన్నాయి అందరివి. ఆ నంబర్ పైన కాంటాక్ట్ అయితే ఎవరు అవైలబుల్ ప్లేసెస్ నియర్ బై ఉంటాయో అక్కడ వచ్చి తీసుకోవచ్చు ఇవాళ కానీ రేపు మార్నింగ్ వరకు. సో వచ్చే వాళ్ళు అంటే కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు శాకాహారులు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా వస్తున్నారా? వాళ్ళ కోసం ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? డెఫినెట్గా వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళకు బెల్లంలో కల్పిస్తాం మెడిసిన్ ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో. అండ్ మేము అడ్వైస్ చేసేది ఏంటంటే ఈ ఫిష్తోని ఈ మెడిసిన్ ఏదైతే ఉందో ఫిష్తోని కాంబినేషన్ అయ్యి దాంతో ప్రభావం చాలా ఉంటుంది. సో వెజిటేరియన్స్ ఉన్నా కానీ ఇన్ కేస్ ఫిష్తో తీసుకుంటే చాలా సఫికేషన్ ప్రాబ్లం తొందరగా సాల్వ్ కావాలంటే ఫిష్తో తీసుకోమని అడ్వైస్ చేస్తాం. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు వచ్చే జనాభాని బట్టి ఇక్కడ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి ఆ తర్వాత తీసుకొని వారు ఎవరైతే ఉంటారో వారందరికీ తమ ఇంటి దగ్గర కవాడిగూడ లేదంటే దూద్బౌలిలో కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, విజిక్స్ న్యూస్, హైదరాబాద్.